ఆచి చికెన్ మసాలా. ఇక అమెరికా ఇరాన్ల మధ్య మరోసారి చర్చలున్నాయి. 2 రోజుల్లో ఇరాన్తో చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ చర్చలు పాకిస్తాన్లో జరగనున్నాయని చెప్పారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, అయితే అవి నెమ్మదిగా సాగుతున్నాయని తెలిపారు. ఇక ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించడానికి జరిగే 2వ విడత ప్రత్యక్ష చర్చలు బహుశా ఐరోపాలో ఎక్కడో ఒక చోట జరుగుతాయని మొదట ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత కాసేపటికే ట్రంప్ మరో ప్రకటన చేశారు. రాబోయే 2 రోజుల్లో ఏదైనా జరగవచ్చని తెలిపారు. చర్చల కోసం తాము ఇస్లామాబాద్, అక్కడికి వెళ్లడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నామని అన్నారు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ గొప్ప పని చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. అమెరికా ఇరాన్ల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. 2 రోజుల్లో ఇరాన్తో చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ చర్చలు పాకిస్తాన్లో జరగనున్నాయని చెప్పారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, అయితే అవి నెమ్మదిగా సాగుతున్నాయని తెలిపారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ముగించడానికి జరిగే 2వ విడత ప్రత్యక్ష చర్చలు బహుశా ఐరోపాలో ఎక్కడో ఒక చోట జరుగుతాయని మొదట ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత కాసేపటికే ట్రంప్ మరో ప్రకటన చేశారు. రాబోయే 2 రోజుల్లో ఏదైనా జరగవచ్చని తెలిపారు. చర్చల కోసం తాము ఇస్లామాబాద్, అక్కడికి వెళ్లడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నామని అన్నారు. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ గొప్ప పని చేస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు మరొకసారి సంచలనమైన పోస్ట్ చేశారు ట్రూత్. ఎందుకంటే మరోసారి ఇరాన్ తో చర్చలకు సిద్ధపడుతున్నట్టుగా దాని సారాంశం ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా మనం చర్చించాల్సిన అంశం ఏంటంటే, ఒకవైపు మొదటి విడత చర్చలు ఇస్లామాబాద్ వేదిక, పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ వేదికగా జరిగినటువంటి చర్చలు విఫలమయ్యాయి. ఇప్పుడు మరొకసారి, ఎందుకంటే కాల్పుల విరమణకు 2 వారాల గడువు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రెండోసారి చర్చకు సిద్ధమవుతున్నారు. సో అన్ని అనుకున్నట్టు కుదిరితే గురువారం రోజు ఈ 2వ విడత చర్చలు జరిగే అవకాశం కనబడుతోంది. ఈ నేపథ్యంలో మరొకసారి పాకిస్తాన్ సంబంధించినటువంటి, పాకిస్తాన్ కేంద్రంగా ఉన్నటువంటి ఇస్లామాబాద్ లోనే ఈ యొక్క 2వ దఫా చర్చలు కూడా జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే, మొత్తంలో ఇప్పుడున్న పరిస్థితిలో పాకిస్తాన్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత విశ్వసిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఎందుకంటే మాకు చాలా నమ్మకదగ్గంగా ఉంది. సో ఎప్పుడైతే ఈ యొక్క మొత్తం మీడియేషన్ కోసం, ఈ చర్చల కోసము అమెరికా ఇరాన్ మధ్య మొత్తంగా ఈ యుద్ధ నేపథ్యం, పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ నేపథ్యంలో పాకిస్తాన్ తీసుకుంటున్నటువంటి మధ్యవర్తం ఏదైతుందో, ఇనిషియేషన్ ఏదైతుందో అది చాలా ఒక రకంగా చెప్పాలంటే ప్రశంసించదగ్గది. సో ఒక రకంగా శాంతి కోసము పాకిస్తాన్ తీసుకుంటున్న నిర్ణయాన్ని మేము ప్రశంసిస్తున్నాము, చాలా స్వాగతిస్తున్నాం అని చెప్పేసి కూడా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. అయితే దీనికి కూడా, ఎందుకంటే గత 7 వారాలుగా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కొంత వారం రోజుల నుంచి మొత్తం కూడా చర్చల నేపథ్యంలో కొంత ప్రశాంతంగా ఉంది. అయితే భవిష్యత్తులో మరోసారి యుద్ధానికి పరిస్థితులు రాబోతున్నట్టుగా కూడా నిన్న మొన్న పరిణామాలు చూస్తే తెలుస్తుంది. అర్మజల సంధి బట్టే మొత్తంగా కూడా ఈ యొక్క యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. అర్మజల సంధి చుట్టే ఇప్పుడు రాజకీయం అంతా నడుస్తోంది. సో అర్మజల సంధిని తెలిసి తీరవాల్సిందే అని చెప్పేసి అమెరికా ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క షరతులు ఒప్పుకున్న తర్వాతే అర్మజల సంధి ఓపెన్ చేస్తామని చెప్పేసి ఇరాన్ చెప్తోంది. ఈ నేపథ్యంలోనే చర్చలు ప్రతిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో మరొకసారి పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ కేంద్రంగా కూడా చర్చలు జరుగుతున్నాయి. అది కూడా ఇప్పుడు ట్రంప్ పోస్టు చేసిన సమయం చూస్తే, ఒక వైపు ఏమో కాసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీతో 45 నిమిషాల సేపు ప్రధాని నరేంద్ర మోడీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. సో మొత్తం పరిస్థితికి సంబంధించి ఈ యొక్క పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, దాని ఇంపాక్ట్ భారత్ పై ఎలా ఉండబోతుంది, సో యుద్ధాన్ని ముగించాలి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొనాలి కాబట్టి సో మీరు కొంత యుద్ధాన్ని ఆపి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోండి అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్ కొంత ఒక రకంగా సూచన చేశాడు. ఈ నేపథ్యంలో ఇతర చాలా అన్ని రకాల, ఒకవైపు సుంకాలు కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలన్నింటిపైన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిస్థితులపైన ఇద్దరి మధ్య సంభాషణ జరిగింది. సో అందులో యుద్ధానికి సంబంధించి అత్యంత కీలకంగా పెద్ద ఎత్తున మధ్య డిస్కషన్ జరిగింది. ఇది మంచి పరిణామం కాదు, ఇది ఆటోమేటిక్ గా మనం ఇప్పటికీ మన చేతిలో ఉంది. సో దాన్ని ఒక్కోసారి యుద్ధాన్ని మీరు ఆపగలగాలంటే ఇప్పుడు ఆపగలిగే శక్తి మీకు ఉంటుంది. కానీ ఇంకా తీవ్రత పెరిగితే అప్పుడు ఎవరి చేతిలో ఉండదు, అది ఖచ్చితంగా అల్టిమేట్ గా ప్రపంచ శాంతికి అది ఒక రకంగా ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి సో అన్ని దృష్టిలో పెట్టుకుని యుద్ధం త్వరగా స్వస్తి పలకండి, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు. అయితే ఇప్పుడు ట్రంప్ మోడీ మాట్లాడిన కాసేపటికే పాకిస్తాన్ కు సంబంధించి
ప్రశంసిస్తూ పాకిస్తాన్ ఒక రకంగా మంచి ఇనిషియేషన్ తీసుకుంటుంది, అభినందిస్తున్నాము అంటే డొనాల్డ్ ట్రంప్ చేయడం పట్ల కొంత భారత్ కూడా కొంత డొనాల్డ్ ట్రంప్ తీరు పైన కూడా ఓ రకంగా చెప్పాలంటే కొంత అసంతృప్తిలో ఉంది. పాకిస్తాన్ పదే పదే ఒకవైపు యుద్ధ నేపథ్యంలో పాకిస్తాన్ మీడియేషన్ చేయడం కరెక్ట్ అయినప్పటికీ ఆ తీరు పాకిస్తాన్ అతిగా నమ్మడం కూడా అంత మంచిది కాదేమో. ఎందుకంటే గతంలో పాకిస్తాన్ కూడా ఇది అనేక రకాలుగా దేశాలకు సంబంధించి, ముఖ్యంగా భారత్ తో పాటు అనేక దేశాలకు సంబంధించి తీవ్రవాదాన్ని పెంచి పోషించి ఆ దేశాల్లో అనేకమైనటువంటి దాడులకు దిగిన పరిస్థితుంది. అలాంటి పాకిస్తాన్ నమ్మడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసమో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ అతిగా నమ్మి అతిగా ప్రశంసించడం, అతిగా పొగడడం కూడా అది ఎంతవరకు సమంజసమో కూడా ఆలోచించుకోవాలన్నట్టుగా భారత్ ఒక వైపుగా ఆలోచన ఉంది. సో మొత్తంగా కూడా ఇది అంతా చూస్తూ ఉంటే పరిణామాలు ఎటువైపు దారితీస్తాయి. సో నిజంగానే ఎల్లుండి ఇస్లామాబాద్ వేదిక మరోసారి చర్చ జరగబోతున్న నేపథ్యంలో చర్చలో ఏదైనా ఒక క్లారిటీ వస్తుందా, స్పష్టత వస్తుందా లేదా, రాకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఇప్పటికే అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా కొంత చమురు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా కొంత వార్తలు వస్తున్నాయి. సో దానికి తోడు అర్మజర సంధి వద్ద మొత్తం కూడా ఇంకా పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా అది చమురు పైన ఇంపాక్ట్ చూపిస్తుంది, గ్యాస్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా భారత్ తో పాటు అనేక దేశాల్లో కూడా కొంత ఈ గ్యాస్ కొరత కావచ్చు, చమురు కొరత ఏర్పడుతుంది. అల్టిమేట్ గా దాని ప్రభావం ఇతర రంగాలపై పడుతుంది. కాబట్టి అల్టిమేట్ గా చూస్తే ఫైనల్ గా దేశ ఆర్థిక పరిస్థితి మీదే పెను ప్రభావం చూపుతుంది. సో ఈ నేపథ్యంలోనే భారత్ తో పాటు అన్ని దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. వీరంత త్వరగా ఈ యుద్ధానికి ముగింపు పలికి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకొని సజావుగా సాధారణ పరిస్థితులు, శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు అన్ని రకాలుగా అన్ని దేశాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా భారత్ కోరుతోంది. సో ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా ఇదే విషయాన్ని మోడీ స్పష్టం చేశారు. సో మరోవైపు పాకిస్తాన్ కూడా కొంత ఇనిషియేషన్ తీసుకుంటుంది. సో మరి మధ్యవర్తిత్వం ద్వారా నిజంగానే మొదటిసారి జరిగిన చర్చలు విఫలం కడుతారు. ఇప్పుడు రెండోసారి మరొకసారి చర్చలకు అనుకూలంగా ఉన్నారు. ఇరాన్ కూడా కొంత సానుకూలంగా ఉంది. సో మరి ఈ రెండు దేశాలు భేటీలో ఇస్లామాబాద్ జరిగే రాబోయే 2 రోజుల్లో జరిగే ఇటువంటి చర్చల్లో మరి నిజంగానే యుద్ధానికి ముగింపు పలుకుతారా, లేకుంటే ఇది మొన్నట్లాగానే మొదటి దశలో జరిగిన చర్చల లాగానే రెండవ దశ చర్చల్లో కూడా ఎలాంటి ఒక నిర్ణయం లేకుండా లేకపోతే ప్రతిష్టంభనతో అట్లాగే వదిలేస్తే ఈసారి యుద్ధం మాత్రం మరీ కంటిన్యూ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని చెప్పవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.